వినాయకపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో రంగయ్య అనే కష్టపడి రైతు జీవించేవాడు. రోజంతా పొలంలో పనిచేసేవాడు. కానీ ఎంత కష్టపడినా అతని జీవితం మాత్రం ఎప్పుడూ సుఖంగా మారకపోవడంతో అతని మనసులో ఎప్పుడూ బాధ ఉండేది. రంగయ్య ఎంత సంపాదించినా అది కుటుంబ అవసరాలకు మాత్రమే సరిపోతుండేది. డబ్బు మిగలకపోవడంతో అప్పులు చేయాల్సి వచ్చేది. అప్పులు తీర్చేసరికి మళ్లీ కొత్త కష్టాలు మొదలయ్యేవి. అప్పులు పెరిగిపోతూ ఉండడంతో రంగయ్య మనసు చాలా భారంగా మారింది. రోజు కష్టపడినా ఫలితం కనిపించకపోవడంతో అతను తన జీవితాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నిరాశతో రోజులు గడిపేవాడు. ఒకరోజు రంగయ్య పని కోసం పక్క గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. తన పని త్వరగా ముగించుకుని ఇంటికి తిరిగి రావాలని అనుకున్నాడు. కానీ పనులు ఎక్కువగా ఉండడంతో సాయంత్రం వేళయ్యింది. పక్క గ్రామంలో పని పూర్తి చేసేసరికి చాలా రాత్రి అయ్యింది. అయినా ఇంటికి చేరుకోవాలని అనుకుని రంగయ్య ఒంటరిగా గ్రామం వైపు నడక ప్రారంభించాడు. అర్ధరాత్రి సమయం దగ్గర పడింది. చుట్టూ నిశ్శబ్దం నెలకొంది. రంగయ్య తన గ్రామానికి దగ్గరగా చేరుకున్నాడు. మార్గం పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనిపించింది. ఆ చింత చెట్టు మీద ఒక దెయ్యం ఉండేది. అర్ధరాత్రి సమయంలో అక్కడి నుంచి వెళ్లే వాళ్లను భయపెట్టడం దాని అలవాటు. రంగయ్య చెట్టు దగ్గరికి చేరుకున్నప్పుడు ఆ దెయ్యం ఒక్కసారిగా చెట్టు మీద నుంచి దూకి అతని ముందుకు వచ్చింది. ముందుకు దూకిన దెయ్యాన్ని చూసిన రంగయ్య మాత్రం ఏమాత్రం భయపడలేదు. అతను దాన్ని చూసినా కూడా పట్టించుకోకుండా ప్రశాంతంగా ముందుకు నడవసాగాడు. ఇంతవరకు ఎవరూ ఇలా ప్రవర్తించలేదు. అందరూ దెయ్యాన్ని చూసి భయంతో పరుగులు తీసేవారు. కానీ రంగయ్య మాత్రం భయపడకపోవడంతో దెయ్యం ఆశ్చర్యపోయింది. దెయ్యం వెంటనే రంగయ్యను ఆపి ఆశ్చర్యంగా అడిగింది, అందరూ నా పేరు విన్నా భయంతో పరుగులు పెడతారు. నువ్వేంటి ఇలా ప్రశాంతంగా నడుస్తున్నావు? నన్ను చూసి కూడా అస్సలు భయపడటం లేదా? దెయ్యం మాటలు విని రంగయ్య చిన్నగా నవ్వాడు. అతను ఆ దెయ్యాన్ని ప్రశాంతంగా చూసి తన మనసులోని బాధను చెప్పడానికి సిద్ధమయ్యాడు. నువ్వేమి చేస్తావు అని రంగయ్య ప్రశ్నించాడు. మహా అయితే నన్ను చంపుతావు అంతే కదా అని అతను చాలా ప్రశాంతంగా చెప్పాడు. కానీ నేను చాలా సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడుతూ నా పరిస్థితిని తలుచుకుని ప్రతిరోజు బాధపడుతున్నాను అని రంగయ్య నెమ్మదిగా చెప్పాడు. నా జీవితంలో ప్రతిరోజు ఎన్నో సమస్యలు ఉంటాయి. అప్పులు, కష్టాలు, బాధలు నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి అని రంగయ్య చెప్పాడు. అందుకే నేను ప్రతిరోజు నా పరిస్థితిని తలుచుకుని అనుక్షణం చస్తూ ఉంటాను అని రంగయ్య బాధతో చెప్పాడు. ఆ బాధ కంటే నీ చేతిలో ఒక్కసారిగా చనిపోవడం నాకు చాలా హాయిగా ఉంటుంది. నా జీవితంలో ఉన్న కష్టాలు నీకంటే చాలా పెద్ద దెయ్యాలు అని రంగయ్య స్పష్టంగా చెప్పాడు. ఆ కష్టాల ముందు నువ్వెంత అని చెప్పి రంగయ్య అక్కడి నుండి ప్రశాంతంగా ముందుకు నడవసాగాడు. రంగయ్య మాటలు విన్న దెయ్యం లోతుగా ఆలోచించడం ప్రారంభించింది. మనిషి జీవితంలో ఉన్న కష్టాలు తనకంటే భయంకరంగా ఉంటాయని గ్రహించింది. మనుషుల జీవితంలో ఇంతటి కష్టాలు ఉంటాయా అని దెయ్యం ఆశ్చర్యపోయింది. రంగయ్య ధైర్యం మరియు నిజాయితీ దెయ్యాన్ని చాలా ప్రభావితం చేశాయి. అది తన ప్రవర్తన గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇక నుండి ఎవరినీ భయపెట్టకూడదు అని దెయ్యం నిర్ణయించుకుంది. ఆ రోజు నుండి ఆ దెయ్యం చింత చెట్టు మీదే నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇక ఎవరికీ హాని చెయ్యలేదు. అలా రంగయ్య చెప్పిన మాటలు దెయ్యం మనసును కూడా మార్చాయి. మనిషి జీవితంలో ఉన్న కష్టాలు ఎలాంటి భయంకరమైన దెయ్యాల కన్నా పెద్దవి కావు. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే ఏ భయం మనపై ప్రభావం చూపదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.